ఆర్మూర్ పట్టణంలోని చిరాయత్ నగర్లోని హనుమాన్ ఆలయం ఆవరణలో ఆదివారం స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగించారు. అలాగే ఆలయ కమ్యూనిటీ హాల్ ఆవరణను శుభ్రం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు అంబళ్ల తిరుపతి మాట్లాడుతూ, ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మా కాలనీలోని హనుమాన్ ఆలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన మున్సిపల్ చైర్పర్సన్ కోనె లహరిరాకు, స్థానిక కౌన్సిలర్ నాగేందర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో పట్టణంలోని గుడులు, బడులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ స్వచ్ఛ కార్యక్రమాన్ని గత 66 వారాలుగా నిర్వహిస్తున్నామన్నారు. పరిసరాల పరిశుభ్రతే మా లక్ష్యమని, దీనికోసం ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరిరాకు, స్థానిక కౌన్సిలర్ నాగేంద్ర, సామాజిక సేవకుడు తులసి, స్థానికులు రవీందర్, భాస్కర్, రాజేందర్, రమేష్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు సుంకే నిశాంత్, బొగడమీది ప్రశాంత్, గణేష్, రాహుల్ రాజ్, రిపోర్టర్ రమేష్, కృషివర్ధన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సాయి తర్వాత కూర్చోడం అది సాయి అంటే 10 కావాలని సాయి కట్టింది అమ్మా ముద్దు బయట కూర్చోను. మొత్తం కంప్లీట్ పుస్తక లెక్కలు రమేష్ ఎందుకని చేసి బాగాలేదు కానీ మెల్లగా కొనుక్కో. అన్నయ్య కూడా అందరూ ముడితో పడుకున్నాను.
మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో ఏ కాలనీ అయినా శుభ్రం చేస్తూ పర్యావరణాన్ని తోడ్పడుతున్న సంస్థ వ్యవస్థాపకులు సుంకే శ్రీనివాస్ మా టీం కి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ హనుమాన్ మందిరం గిరాయత్ నగర్ లో స్వచ్ఛ భారత్ ఏర్పాటు చేయడం జరిగింది 66వ వారం. సో ఈ వారం సందర్భంగా ఇక్కడ వచ్చేసిన ప్రముఖులు చైర్మన్ గోనె రఘు లహరి గారికి మరి అధ్యక్షులు అంబల తిరుపతి వారి యొక్క కమిటీ గౌరవ సభ్యులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ సుంకే శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ప్రతి కాలనీలో ప్రతి మందిరం పాఠశాలలో స్వచ్ఛ భారత్ కు శ్రీకారం చుట్టడం అనేది మన ఆర్మూర్ పట్టణానికి గర్వకారణం. వారికి మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని మేము ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయినందుకు సెకండ్ వార్డులో హనుమాన్ టెంపుల్ వద్ద స్వచ్ఛ మహాత్మ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఈరోజు స్వచ్ఛ భారత్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకి తిరుపతి గారు, కౌన్సిలర్ నాగేంద్ర గారు, అలాగే ఈ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ గారు పాల్గొనడం జరిగింది. వారికి ధన్యవాదాలు. రెండో వార్డులోని హనుమాన్ మందిరంలో జరిగింది. మహాత్మా గాంధీ స్వచ్ఛ సేవా సంస్థ అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ గారు, వాళ్ళ కమిటీ సభ్యులు అందరూ మరియు హనుమాన్ మందిర కమిటీ అధ్యక్షులు ఉమ్మల తిరుపతి గారు మరియు కమిటీ సభ్యులు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో నాగేంద్ర గారు, వార్డు కౌన్సిలర్ గారు, మళ్ళీ మా చైర్పర్సన్ గోనె లహరి రఘు గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ విశేషంగా చెప్పదలసింది ఏంటంటే ఈ మహాత్మా గాంధీ స్వచ్ఛ సేవా సంస్థ మొత్తం పట్టణంలో ఎక్కడ అశుభ్రత ఉందో దాన్ని స్వచ్ఛం చేస్తూ ప్రతి నెల ప్రతి ఆదివారం ఒక్కొక్క వార్డు, ఒక్కొక్క గల్లీ, పాఠశాల అని, మందిరం అని గల్లీ ఉంటాయి. ఈ రకంగా మొత్తం ఇలాంటి సేవా కార్యక్రమాన్ని మళ్ళీ నిర్వహిస్తూ ఈ పట్టణాన్ని శుభ్రంగా ఉంచడంలో వారి వంతు సేవ చేస్తున్నందుకు మా ఆలయ కమిటీ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆర్మూరు మహాత్మా స్వచ్ఛంద సంస్థ సేవా గారి ఆధ్వర్యంలో అధ్యక్షులు సుంకే శ్రీని గారి ఆధ్వర్యంలో గిరాయత్ నగర్ 2వ వార్డు కమ్యూనిటీ హాల్ను మరియు మందిరాన్ని సస్యశ్యామలం చేసిన వాళ్ళ టీం అందరికీ నా తరఫున మరియు హనుమాన్ మందిర కమిటీన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు స్థానిక కౌన్సిలర్ నాగేందర్ గారు మేము చెప్పగానే ట్రాక్టర్ను పెట్టి మొత్తం ఒక 4 సిబ్బందిని పెట్టి సస్యశ్యామలం చేసినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ మన స్థానికుడు మున్సిపల్ చైర్మన్ రఘు లహరి గారికి సుగా ఇక్కడికి వచ్చి పర్యవేక్షించి ఈ అంతా శుద్ధి చేసి ఇంకా 4 సరిపోరు అన్న అని చెప్పేసి ఇంకా 4 పిలిపించి సస్యశ్యామలం చేసినందుకు రఘు గారికి సుగా మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఒక విషయం రఘు గారు మీకు తెలియదు ఏమనగా మాకు ఇప్పుడు భాస్కర్ ఇంటి నుంచి జస్ట్ ఇక్కడ దాకానే మొత్తం నీళ్లు నిండుతున్నాయి. దాన్ని అంటే నాగేందర్కు వచ్చిన ఫండ్లకెళ్ళి మాకు ఒక సీసీ రోడ్ వేస్తే బాగుంటుందని నేను మీకు సవినయంగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మీరు దానికి మాకు ఎక్కువ లేదు, జస్ట్ పర్లాంగే ఉన్నది, దాన్ని మాకు కూర్చాలని ఇంతకు ముందు నాగేందర్ గారు ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు మాకు హామీ ఇచ్చిండు. అన్న ఫస్ట్ ఇది చేస్తా అన్నాడు, దాన్ని మీరు కంక్లూడ్ చేసి అంటే వచ్చే భక్తులకు ఇబ్బంది కాకుండా ఉంటే బాగుంటుందని నా ఒక కోరిక. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మా హనుమాన్ మందిర కమిటీ సభ్యులకు, ఇక్కడికి వచ్చిన మా పెద్దలు దత్తన్న గారికి, భాస్కర్ గారికి, తులసి గారికి, రవి గారికి, జిమ్మి రవి, మన రమేష్ గారికి, మహేష్ గారికి, రాజేందర్ గారికి, ప్రతి ఒక్కరికి, సాయి గారికి నా తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 1 and all.